ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామములో శుభములు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు అని చూస్తాం. మనం త్రిత్వం గురించి ధ్యానిస్తూ ఉన్నాము. త్రిత్వంలో తండ్రి అయిన దేవుడు తన కుమారుని ప్రేమతో మన కొరకు అర్పించటం, కుమారుడు తండ్రికి సంపూర్ణ విధేయత చూపిస్తూ మన ఎడల కృప చూపి మనలను రక్షించటం, రక్షింపబడిన మనము దేవునిలో ఎదుగుటకు పరిశుద్ధాత్మ సహవాసమును కలిగి ఉండడం, ఈ త్రిత్వమైన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఈ దేవుని మనము పూజించాలి అంటే ప్రతి వాని మోకాలు ఆయన నామము పేరిట వంగాలి అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువారు సాతాను చేత శోధించబడినప్పుడు కూడా ప్రభు చెప్పాడు, ప్రభు అయిన దేవునికి మరి మ్రొక్కాలి, సాగిలపడి మ్రొక్కాలి అని చెప్తున్నారు. తండ్రి అయిన దేవుడు మరి ప్రభువు అనే పేరును యేసుకు ఇచ్చాడు. అంటే మనిషిగా వచ్చి మరణం పాలైన యేసు విశ్వానికి మహాదేవుడైన యెహోవా అవతారమని ప్రపంచమంతటికి చాటి చెప్పాడన్నమాట. యేసు ఆరాధనకు పాత్రుడని ప్రకటించాడు. యేసే యెహోవా అని చెప్పే చాలా రిఫరెన్స్లు బైబిల్ గ్రంథంలో మనకి కనబడతాయి. లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవదూత ప్రభువును వర్ణిస్తూ ఈయన ప్రభు అయిన క్రీస్తు అంటున్నాడు. అంటే యేసు ప్రభువును ప్రభువు అని దేవదూత పరిచయం చేశాడు. మరి ఎలిజబెత్ మరియా తన దగ్గరికి వచ్చినప్పుడు 1:43 వచనంలో నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను అంటూ ఉన్నది. ప్రభు అయిన యేసును మరి గర్భంలో మోస్తూ మరియా ఎలిజబెత్ దగ్గరకు వచ్చినప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడినదై పలికిన చక్కని మాట నా ప్రభు తల్లి అంటుంది. ఆయన తనకు ప్రభు అని చెప్తుంది. అలాగే మరియా కూడా యేసు ప్రభువుని ప్రభు అని చెప్తుంది. కొత్త నిబంధన గ్రంథంలో యేసుని కొన్ని వందల సార్లు ప్రభు అని చెప్పారు. ఆయన ప్రభువులకు ప్రభు అని చెప్పారు. ప్రకటన గ్రంథం 22:21లో యేసు ప్రభు పేరున దీవెనతో బైబిల్ గ్రంథం ముగించబడింది. దేవునికి స్తోత్రం. ఆమేన్.